మనిషి జీవితంలో కొన్ని కలలు చాలా పెద్దవిగా ముఖ్యమైనవిగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది, శిఖరాయమానమైనది స్వంత ఇల్లు. అద్దె ఇంటిలో ఎన్ని సౌకర్యాలున్నా ఇది నా ఇల్లు అని చెప్పుకోవడంలో ఉండే సంతృప్తి, భద్రతాభావం వెలకట్టలేనిది. అది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన కట్టడం కాదు. అది మన ఆశల, ఆశయాల సౌధం. మన సంతోషాలకు, దుఃఖాలకు నీడనిచ్చే గూడు. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా స్వంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని తపన పడతారు. ఈ ప్రయాణం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ తాము కట్టుకునే ఇల్లు లేదా కొనుగోలు చేసే ఇల్లు సర్వశుభాలకు నిలయంగా, ప్రశాంతతకు కేంద్రంగా ఉండాలని ఆశిస్తారు. అయితే ఈ కలను నిజం చేసుకునే క్రమంలో చాలామంది రెండు ప్రధాన మార్గాల మధ్య నిలబడతారు. ఒకటి, సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం. రెండు, ఖాళీ స్థలం కొని తమకు నచ్చినట్టుగా ఇంటిని నిర్మించుకోవడం. ఈ రెండింటిలోనూ వాటి ప్రయోజనాలు, సవాళ్లు ఉన్నాయి. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. కేవలం ధర తక్కువగా వస్తుందనో, అందమైన డిజైన్ ఉందనో ఆకర్షితులైతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా మన ప్రాచీన వాస్తుశాస్త్ర నియమాలను పాటించకపోతే ఆ ఇంట్లోకి ప్రవేశించాక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మనం తెలుసుకోవలసిన, పాటించాల్సిన నియమాల గురించి వివరంగా చర్చిద్దాం. స్వంత ఇంటి కోసం అడుగు ముందుకు వేసేటప్పుడు ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇది. రెండింటిని బేరీజు వేసుకుని మీ అవసరాలకు, ఆర్థిక పరిస్థితికి ఏది సరిపోతుందో నిర్ణయించుకోవాలి. ఇంటిని కొనుగోలు చేయడం ప్రయోజనాలు చూస్తే సమయం ఆదా అవుతుంది. కొనుగోలు ప్రక్రియ పూర్తవగానే గృహప్రవేశం చేయవచ్చు. బడ్జెట్ దాదాపుగా ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి ఆర్థిక ప్రణాళిక సులభం. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, కార్మికులతో పర్యవేక్షణ వంటి తలనొప్పులు ఉండవు. చుట్టుపక్కల వాతావరణం, సౌకర్యాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు అప్పటికే అభివృద్ధి చెంది ఉంటాయి. సవాళ్లు గమనిస్తే డిజైన్, గదుల అమరిక విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. నిర్మాణంలో వాడిన మెటీరియల్ నాణ్యత మనకు పూర్తిగా తెలియదు. ముఖ్యంగా వాస్తుపరంగా పూర్తి స్థాయిలో మనకు నచ్చినట్టుగా ఉండే ఇల్లు చాలా కష్టం. కొన్నిసార్లు వాస్తు దోషాలు ఉన్నా బయటకు కనిపించే ఆకర్షణకు లోబడి కొనేసి తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్వయంగా నిర్మించుకోవడం ప్రయోజనాలు చూస్తే ఇంటి ప్లాన్ నుండి ప్రతి గది అమరిక వరకు మన అభిరుచికి, అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసుకోవచ్చు. వాస్తుశాస్త్ర నియమాలను 100% పాటించే అవకాశం ఉంటుంది. నిర్మాణంలో అత్యుత్తమ నాణ్యత గల సామగ్రిని మనమే ఎంచుకుని వాడుకోవచ్చు. మన కళ్ల ముందే మన కలల ఇల్లు రూపుదిద్దుకుంటున్న అనుభూతి చాలా సంతృప్తిని ఇస్తుంది. సవాళ్లు గమనిస్తే ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ. ప్లాన్ ఆమోదాలు, సరైన కాంట్రాక్టర్ను ఎంచుకోవడం, కార్మికులను పర్యవేక్షించడం వంటివి చాలా శ్రమతో కూడుకున్నవి. అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చు పెరిగే అవకాశాలు ఎక్కువ. నిర్మాణం పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, ఓపిక చాలా అవసరం. వాస్తుశాస్త్రం గృహ నిర్మాణానికి దిక్సూచి. ఇల్లు కొన్నా, కట్టుకున్నా వాస్తు నియమాలను పాటించడం అత్యంత ముఖ్యం. వాస్తు అంటే మూఢనమ్మకం కాదు, అదొక ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను ప్రకృతి శక్తులతో సమన్వయం చేసి ఇంట్లో నివసించేవారికి సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ అందేలా చూసే విజ్ఞానం. వాస్తు ప్రకారం నిర్మించిన గృహంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం. ఇప్పుడు ఇంటిలోని ప్రతి భాగానికి సంబంధించిన వాస్తు నియమాలను వివరంగా చూద్దాం. 1. ఇంటి ప్రధాన ద్వారం, సింహద్వారం. ఇంటికి ప్రధాన ద్వారమే ముఖం లాంటిది. దీని ద్వారానే సానుకూల శక్తి ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండటం అత్యుత్తమం. ఈ దిశల నుండి వచ్చే ఉదయపు సూర్యరశ్మి, అయస్కాంత శక్తులు ఇంటికి శుభాన్ని కలిగిస్తాయి. దక్షిణ దిశలో ప్రధాన ద్వారం ఉండటాన్ని వాస్తు నిపుణులు అంతగా ప్రోత్సహించరు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తుందని, చేసే పనులలో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు కలుగుతాయని చెబుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో దక్షిణ ద్వారం పెట్టాల్సి వస్తే దానికి వాస్తు నిపుణుల సలహాతో సరైన పరిహారాలు చెయ్యాలి. అలాగే ప్రధాన ద్వారం ఎదురుగా చెట్టు, స్తంభం, మరో ఇంటి మూల వంటివి ఉండకూడదు.
దీనిని ద్వారవేధ అంటారు. 2. వంటగది కిచెన్. ఇంటిలో వంటగది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రభావితం చేసే కీలకమైన ప్రదేశం. వంటగదికి ఆగ్నేయ సౌత్ ఈస్ట్ దిశ అత్యంత శ్రేష్టమైనది. ఆగ్నేయం అగ్నిమూల కాబట్టి ఇక్కడ వంటగది ఉండటం వల్ల ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు మరియు ఇంట్లోని మహిళల ఆరోగ్యం బాగుంటుంది. వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపు ఉండేలా గ్యాస్ స్టవ్ను అమర్చుకోవాలి. ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. నీటికి సంబంధించిన సింక్, అగ్నికి సంబంధించిన గ్యాస్ స్టవ్ ఎప్పుడూ పక్కపక్కనే ఉండకూడదు. నీరు, అగ్ని శత్రుతత్వాలు కాబట్టి వాటి మధ్య కనీసం కొంత దూరం పాటించాలి. రిఫ్రిజిరేటర్ను నైరుతి దిశలో ఉంచడం మంచిది. 3. యజమాని పడక గది మాస్టర్ బెడ్రూమ్. ఇంటి యజమాని గది వారి నిర్ణయాలను, ఆరోగ్యాన్ని, కుటుంబంపై నియంత్రణను సూచిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ తప్పనిసరిగా నైరుతి సౌత్ వెస్ట్ దిశలో ఉండాలి. ఈ దిశ స్థిరత్వానికి, ఆధిపత్యానికి ప్రతీక. ఇక్కడ యజమాని నిద్రించటం వల్ల వారి ఆరోగ్యం బాగుండి కుటుంబంలో వారి మాటకు విలువ ఉంటుంది. నిద్రించేటప్పుడు తల ఎప్పుడూ దక్షిణం లేదా పడమర వైపు ఉండేలా చూసుకోవాలి. ఉత్తరం వైపు తలపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేకంగా నిద్రించటం వల్ల రక్త ప్రసరణ సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. పడక గదిలో అద్దం మంచానికి ఎదురుగా ఉండకూడదు. నిద్రించే మన ప్రతిబింబం అద్దంలో కనిపించటం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. 4. ఇతర గదుల అమరిక. దైవశక్తికి నిలయమైన పూజాగది. ఈశాన్యం నార్త్ ఈస్ట్ దిశలో ఉండటం సర్వశ్రేష్టం. ఈశాన్యం దైవమూలగా పరిగణించబడుతోంది. పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపు ఉండాలి. పిల్లల పడక గదులు వాయువ్య, నార్త్ వెస్ట్ లేదా పడమర దిశలో ఉండటం మంచిది. ఇది వారి చదువుపై ఏకాగ్రతను పెంచుతుంది. హాల్ లేదా లివింగ్ రూమ్ సాధారణంగా ఇంటి మధ్యలో లేదా ఈశాన్యం వైపు విస్తరించి ఉండటం మంచిది. ఫర్నిచర్ను దక్షిణ, పడమర గోడలకు ఆనించి పెట్టాలి. బాత్రూంలు, టాయిలెట్లు వాయువ్య, నార్త్ వెస్ట్ లేదా ఆగ్నేయ, సౌత్ ఈస్ట్ దిశలో నిర్మించుకోవాలి. పొరపాటున కూడా ఈశాన్యంలో లేదా నైరుతిలో నిర్మించకూడదు. ఇది తీవ్రమైన వాస్తుదోషంగా పరిగణించబడుతుంది. 5. నీటి ట్యాంకులు మరియు మెట్లు. ఇంటిపైన పెట్టే నీటి ట్యాంకును నైరుతి దిశలో ఏర్పాటు చెయ్యాలి. బరువైన వస్తువులు నైరుతిలో ఉండటం వల్ల ఇంటికి స్థిరత్వం చేకూరుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ పంప్ లేదా బోరు ఈశాన్య దిశలో ఉండాలి. ఈశాన్యం జలమూల కాబట్టి ఇక్కడ నీరు ఉండటం వల్ల ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మెట్లను దక్షిణ లేదా పడమర దిశలో నిర్మించాలి. మెట్లు ఎప్పుడూ సవ్య దిశలో క్లాక్ వైజ్ తిరిగేలా ఉండాలి. ఇంటి మధ్య భాగమైన బ్రహ్మస్థానంలో మెట్లను ఎప్పుడూ నిర్మించకూడదు. సొంత ఇల్లు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. దానిని సాధించే క్రమంలో కేవలం ఆర్థిక బలాన్ని, భౌతిక సౌకర్యాలను మాత్రమే కాకుండా మన పూర్వీకులు అందించిన వాస్తు విజ్ఞానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. తొందరపడి నిర్ణయం తీసుకుని వాస్తుదోషాలున్న ఇంటిని కొనుగోలు చేసి జీవితాంతం బాధపడటం కన్నా కాస్త ఆలస్యమైన అన్ని నియమాలను పాటిస్తూ సానుకూల శక్తి నిండిన గృహాన్ని సొంతం చేసుకోవడం శ్రేయస్కరం. ఇల్లు కొన్నా కట్టినా అది మీ కలల సౌధంగా, ప్రశాంతతకు నెలవుగా, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి నిలయంగా మారాలంటే సరైన ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణ మరియు వాస్తు పరిజ్ఞానం అనే 3 పునాదులు చాలా అవసరం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని అడుగు ముందుకు వేస్తే మీ సొంత ఇంటి కల కేవలం ఒక కట్టడంగా మిగిలిపోదు. అది తరతరాలుగా మీకు ఆనందాన్ని పంచే ఒక స్వర్గధామం అవుతుంది.